అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ ప్రభుపై నమ్మకం ద్వారా ఆయనను ఎలా చేరవచ్చో తెలియజేసే నమ్మకం గురించి మెహర్ బాబా ఏమన్నారో ఈరోజు మనం తెలుసుకుందాం. పరమాత్మని చేరే 12 మార్గాలలో కూడా బాబా నమ్మకం గురించి తెలియజేశారు, నమ్మకం గురించి సందేశాన్నిచ్చారు. బాబా ప్రవచనాల్లోని క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద యాస్పిరెంట్ అనే అధ్యాయంలో నమ్మకం 3 రకాలని సూచించారు. అవి తనపై తనకు నమ్మకం అంటే ఫెయిత్ ఇన్ వన్ సెల్ఫ్, రెండోది సద్గురువుపై నమ్మకం ఫెయిత్ ఇన్ పెర్ఫెక్ట్ మాస్టర్, మరియు జీవితంపై నమ్మకం ఫెయిత్ ఇన్ లైఫ్ అంటే జీవితంపై నమ్మకం. ఎంత ఆవశ్యకమంటే అది ఏదో కొద్ది స్థాయిలోనైనా లేకుంటే జీవితం అసాధ్యమవుతుంది. నమ్మకం ఉంటేనే ఒకరికొకరు సహకారంతో సామాజిక జీవనం సాధ్యమవుతుంది. మరి ఈ 3 నమ్మకాల గురించి బాబా ఏమన్నారో మనం తెలుసుకుందాం. ముందుగా తనపై తనకు నమ్మకం ఫెయిత్ ఇన్ వన్ సెల్ఫ్. ఒక వ్యక్తి తనపై తాను నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం కలిగి ఉంటేనే అతడు నమ్మకస్తుడిగా, రుజువర్తన కలవాడుగా, సహాయపడేవానిగా ఉంటాడు. అలాంటి లక్షణాలు కలవానినే ఇతరులు నమ్ముతారు. కానీ ఇతరులను నమ్మడం సమాజంలో ఎంత అరుదుగా ఉంటుందో తనపై తనకు నమ్మకం కూడా అంతే. తనపై తనకు నమ్మకం అంటే తను నమ్మిన సత్యానికి అన్ని పరిస్థితుల్లో కూడా విశ్వాసపాత్రుడై ఉండడం. నమ్మకం అత్యంత ప్రధానమైనది. అనుభవం కలిగే వరకు కంటికి కనిపించని దేవునిపై నమ్మకంతోనే ఆధ్యాత్మిక పదంలో భక్తుడు ఆరాధిస్తాడు అన్నారు మెహర్ బాబా. అలాగే భగవంతుని సాకార రూపమైన సద్గురువుపై నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. ఎందువల్లంటే దానివలనే తనపై తనకు నమ్మకం మరియు జీవితంపై నమ్మకం అని 2 రకాల నమ్మకాలు ఆధారపడి ఉంటాయి. అనగా ఎన్ని ఆటంకాలు, అపజయాలు, లోటుపాట్లు, కష్టాలు, పరిమితులు, ఓటములు ఎదురైనా సద్గురువుపై నమ్మకం ద్వారా తనపై తనకు నమ్మకం మరియు జీవితంపై నమ్మకం కొనసాగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి గమనిస్తే తనలోనూ ఇతరుల్లోనూ జీవించబడే జీవితం సంకుచితమైనదిగా, పెడదారి పట్టినట్లుగా కనిపించవచ్చు. కానీ సద్గురువు జీవితాన్ని గమనిస్తే అది పరిమితులు లేని నిర్మలమైన, నిష్కపటమైనదిగా కనిపిస్తుంది. తన ఆదర్శం సద్గురువులో సాక్షాత్కరించినట్లు, తన అంతరాత్మయే ఆయనలో ప్రతిబింబించినట్లు అనిపిస్తుంది. అంతేగాక తనలో అంతర్లీనంగా దాగి ఉన్న ఉన్నతమైనవన్నీ ఆ సద్గురువులో చూడగలుగుతాడు. ఆ వ్యక్తి స్వయంగా వాటిని అనుభవించకపోయినా నమ్మకం ద్వారా ఒకనాటికి వాటిని తప్పకుండా అనుభవించగలడు. అందువల్ల మానవుల్లో దాగి ఉన్న దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చేందుకు నమ్మకం ముఖ్యమైన ప్రోత్సాహ శక్తిగా ఉంటుంది అన్నారు మెహర్ బాబా. పుట్టిన కుటుంబ సాంప్రదాయాల ప్రకారంగా లేదా బుద్ధి ద్వారా ఏర్పరచుకునే అభిప్రాయాల ద్వారా భగవంతునిపై కలిగే నమ్మకం చాలా అల్పమైనది. అది మనస్సు యొక్క పై భాగాన మాత్రమే ఉంటుంది. అర్హుడైన శిష్యునికి ఒక సద్గురువు అండ లభిస్తే ఆయన కృపతో కలిగే ప్రగాఢమైన అనుభూతుల వల్ల అతనికి గాఢమైన, ఫలవంతమైన సజీవ నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం దృఢతరం కావడానికి శిష్యుడు గురువును, ప్రేమికుడు తన ప్రీతముడైన అవతారుణ్ణి పరీక్షించుకుంటారు. అవతార్ మెహర్ బాబా ప్రేమికులందరూ అలా మెహర్ ప్రభు యొక్క దివ్యత్వాన్ని పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా ఒక సంఘటన మనం తెలుసుకుందాం. బిలాస్పూర్కి చెందిన అమర్ సింగ్ సైగల్ ఒక స్నేహితుని ప్రోద్బలంతో మెహర్ బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పటికి బాబా అవతారుడనే నమ్మకం ఆయనకి లేదు. బాబా వద్దకు వెళ్లే ముందు ఇలా తనలో తాను బాబాకు ఒక పరీక్ష పెట్టాలి అనుకుంటాడు. నీవు నిజంగా అవతారుడివైతే నాకు గురునానక్ రూపంలో కనిపించాలి అనుకున్నాడు మనసులో. బాబా దర్శనానికి వెళ్ళి నిలబడగానే అతనికి దర్శనమిస్తూ కూర్చుని ఉన్న బాబా కనిపించలేదు.
కానీ గురునానక్ కనిపించారు. అలా ఒకసారి మెహర్ బాబాగా, ఒకసారి గురునానక్గా కనిపించారు బాబా. హృదయం ద్రవించి కన్నీటి ధారలతో బాబా దర్శనం చేసుకుని ఆలింగనం చేసుకుని, మెహర్ బాబా ఈ యుగ అవతారుడే అన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని పొందాడు అమర్ సింగ్ సైగల్. బాబా అంటారు, నమ్మకం చాలా శక్తివంతమైనది. ఏకలవ్యుడనే ఎరుకలవాడు విలువిద్య కోసం ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి విలువిద్య నేర్పించమని కోరాడు. కానీ కుల ప్రాతిపదికన ఆనాటి ఆచారాన్ని బట్టి ఆయన తిరస్కరించారు. నిరాశకు లోనైన పట్టు విడవకుండా అతడు ద్రోణాచార్యుని మట్టి బొమ్మను ప్రతిష్ఠించి దానినే ద్రోణాచార్యుడిగా భావించి ఆ నమ్మకంతో అతను స్వయంగా ద్రోణాచార్యుడే నేర్పించిన అర్జుని కన్నా గొప్ప విలుకాడైనాడని భారత ఇతిహాస కథ. అలాగే ఈ యుగ అవతారుడైన మెహర్ బాబాతో అచంచల విశ్వాసం కలిగిన వారికి కలిగిన అనుభూతులు, జీవితంలో ఎదురైన ఎన్నో పరీక్షలను వారెలా ఎదుర్కొన్నారనే సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. భగవద్వచనం పుస్తకంలోని సప్లిమెంటరీలో ఉన్న 16వ శీర్షికలో నమ్మకాన్ని అంటే విశ్వాసాన్ని సూఫీ సిద్ధానుసారంగా 4 రకాల జ్ఞానమని చెప్పారు బాబా. అది బుద్ధితో కలిగిన నమ్మకం, అంతఃప్రేరణతో కలిగిన నమ్మకం, భగవదైక్యంతో కలిగిన నమ్మకం, పరిపూర్ణుడైన దైవీ మానవుని నమ్మకం. బాబా మనకి నమ్మకం గురించి ఇంకా సులువుగా అర్థం అవడానికి ఒక చిన్న కథను కూడా తెలియజేశారు. బాబా అంటారు, తెలుసుకోవడం ద్వారా నమ్మకం, చూడడం ద్వారా నమ్మకం, ఐక్యమవడం ద్వారా కలిగే నమ్మకం అని ఈ 3 రకాల నమ్మకాలను మనం అర్థం చేసుకోవడానికి బాబా మంచి ఉదాహరణతో ఇలా వివరించారు. ఒక చిన్న ఊళ్ళో ఉండే ఒక సామాన్య మానవునికి అమెరికాలోని న్యూయార్క్ నగరం గురించి చెప్తే విని తెలుసుకోవడం ద్వారా న్యూయార్కు ఒక పెద్ద నగరం అనుకుంటాడు. అక్కడ పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు ఉంటాయి అనే నమ్మకం మొదటి రకానికి చెందినది. ఇక తెలుసుకోవడం ద్వారా నమ్మకం అతనికి న్యూయార్క్ నగరం యొక్క సినిమా అంటే చలనచిత్రం చూపిస్తే ఆహా నిజంగానే న్యూయార్కు ఎంత పెద్ద నగరం అని అతనికి కలిగే నమ్మకం రెండో రకానికి అంటే చూడడం ద్వారా కలిగే నమ్మకం అది. ఇక విమానం టిక్కెట్లు కొనిపెట్టి విమానం ఎక్కిస్తే వెళ్ళి న్యూయార్క్లో దిగి స్వయంగా ఆ సిటీలో తిరిగి చూసిన అనుభవంతో కలిగే నమ్మకం మూడో రకానికి చెందినది అంటున్నారు. అంటే ఐక్యమవడంతో కలిగే నమ్మకం అన్నారు బాబా. అతనికిక న్యూయార్క్ నగరం గురించిన ఏ రకమైన వర్ణన కానీ చిత్ర ప్రదర్శన కానీ అవసరం లేదు అంటున్నారు మెహర్ బాబా. అవతారుడు మన కోసం మానవ రూపం ధరించి వచ్చిన భగవంతుడని, భగవంతుని సాకార స్వరూపమని విని తెలుసుకోవడం మొదటి రకమైన నమ్మకం. అలా తెలుసుకున్న తర్వాత మనం ఆయనని చూడాలనే తపనతో ఆయనని చూడగలగడానికి ప్రయత్నించి ఆయన అసలైన దర్శనం ద్వారా అంతరంగంలో కలిగేది రెండో రకమైన నమ్మకం. ఎడారిలో తాపంతో దాహంతో నీటి కోసం తప్పించే బాటసారిలాగా ఆయనతో ఐక్యం కావడానికి తప్పించాలి. అలా ఐక్యమవడం ద్వారా కలిగేది మూడో రకమైన నమ్మకం. అదే నమ్మకం పట్ల ఆయనను అధికాధికంగా ప్రేమించి పొందవలసిన జీవిత గమ్యం పొందాలి. ఈ సందర్భంగా ఇరిచి నమ్మకం గురించి ఇలా తెలియజేస్తున్నారు. బాబాను నమ్మడం, విధేయత చూపడం మన కర్తవ్యం. ఎందుకంటే బాబా మన కోసం దిగి వచ్చారు. మాయ సంఖ్యల నుండి మనలను రక్షించడానికే ఆయన అవతారం దాల్చి కిందకి దిగి వచ్చింది. మనం చేయవలసింది ఏమిటంటే ఆయనను గట్టిగా విశ్వసించి మాయ బంధనాలను అవి మనల్ని చాలా గట్టిగా పట్టుకున్నాయి వాటి నుండి విడిపించుకోవాలి అన్నారు ఇరిచే. ఎందుకంటే అనేక జన్మల నుండి ఈ మాయా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నాం మనం. ఆయన్ని విశ్వసిస్తే ఆ మాయను మనం తప్పించుకోగలం అన్నారు ఇరిచే.
కాబట్టి బాబా కొంగుని గట్టిగా పట్టుకుని నిరంతర నామస్మరణతో నిత్య సహచరణ చేసుకుని ఈ మాయ బంధనాల నుండి తొలగించుకోవడానికి బాబా కృపను వేడుకుందాం మనమందరం. అవతార్ మెహర్ బాబాకి జై.